ఏపీలో పోలింగ్ చరిత్రలో రికార్డ్. ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం? భిన్న వాదనలు వినిపిస్తున్న రాజకీయ విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు పోటెత్తారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ శాతం రికార్డు స్థాయిలో పెరగడంతో తమకే అనుకూలమని అధికార వైసీపీ చెబుతుంటే తామే ఖచ్చితంగా గెలుస్తామని విపక్ష కూటమి బలంగా విశ్వసిస్తోంది. ఇలా ఇరు పార్టీల వాదన నేపథ్యంలో ఓటింగ్ శాతం పెరగడం ఎవరికి అనుకూలిస్తుందోననేది చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠగా సాగిన సార్వత్రిక సమరం ముగిసింది. బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. సోమవారం ఏపీలో మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇలా అర్ధరాత్రి 12 దాటినా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది. ఏపీలో మొత్తం 82.37% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 2014తో పోలిస్తే 3.47% అధికంగా నమోదు కాగా 2019తో పోలిస్తే 2.57% ఎక్కువగా పోలింగ్ జరిగినట్లు ఎన్నికల కమిషన్ కూడా స్పష్టం చేసింది. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీగా ఓటింగ్ జరగడం ఇదే తొలిసారిగాను స్పష్టమైంది. ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం పెరగడం ఎవరికి అనుకూలిస్తుందనే దానిపై చర్చ జరుగుతోంది. పలు మీడియా సంస్థలు, టీవీ ఛానళ్లు, రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల సమరంలో గెలుపెవరిది, పై చేయి ఎవరు సాధిస్తారు, ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయి అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం పెరగడం తమకే అనుకూలమని అధికార వైసీపీ చెబుతుంటే తామే ఖచ్చితంగా గెలుస్తామని విపక్ష కూటమి బలంగా విశ్వసిస్తోంది. వాస్తవానికి పోలింగ్ శాతం పెరిగితే అధికార పార్టీకి నష్టమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికలు కూడా ఇవే ఫలితాలు ఇచ్చాయి. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లనే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, అందుకే ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లోనూ అదే పరిస్థితి జరిగింది. గణాంకాల పరంగా పరిశీలిస్తే 2014లో ఏపీలో పోలింగ్ 77.96% నమోదు కాగా 2019 ఎన్నికల్లో పోలింగ్ 79.64% నమోదైంది. అధికారిక వైసీపీపై వ్యతిరేకత కారణంగానే ఓటర్లు పోటెత్తారని, గత ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయంటున్నారు. చైతన్యమా, మార్పు కోరుకున్నారా? ఏపీ ఎన్నికలను పరిశీలిస్తే ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందులాగా అధికార పార్టీ వైసీపీపై అంత వ్యతిరేకత వినిపించలేదు. అధికార పార్టీపై కూడా మౌత్ టాక్ బాగానే ఉందని అభిప్రాయాలు వెలువడ్డాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని, ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ఓటర్లు క్యూ కట్టి ఉంటారని, ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాలలో పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదైనట్లు వాదన, అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఓటర్లలో చైతన్యం వచ్చిందని, స్వచ్ఛందంగా ఓటింగ్ వేయడానికి వచ్చారనే వాదనలు కూడా ఉన్నాయి. ఇంకోవైపు ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే పోలింగ్ ఎక్కువగా నమోదైందని, తెలంగాణలో లాగా ఏపీలో కూడా అధికార మార్పు కోరుకుంటున్నారనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. ఏది ఏమైనా తాము మరోసారి అధికారంలోకి వస్తామని, తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే తమకు అనుకూలమని వైసీపీ వాదిస్తుంటే, మరోవైపు కూటమి మరో రకంగా వాదిస్తోంది. గత 5 ఏళ్ల పాలనలో వచ్చిన ప్రజా వ్యతిరేకతే ఓట్ల రూపంలో వెల్లువెత్తుతుందని ప్రతిపక్ష కూటమి చెబుతోంది. ఈ ఎన్నికల్లో విజయం తమదేనని రెండు పార్టీలు ఘంటాపథంగా చెబుతున్నాయి. అయితే ఓటర్లు ఎవరిని కరుణించారనేది తేలాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.